హలో ఫ్రెండ్స్, ఎంటీజీ రియల్ ఎస్టేట్స్ నుండి ఈరోజు కొత్త ప్రాపర్టీ తీసుకొచ్చాను. చూడొచ్చు, మనం ప్రస్తుతానికి బడంగ్పేట్ లొకాలిటీలో ఉన్నాం, హైదరాబాద్. సో ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో ఇస్తానండి. వాట్సాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓపెన్ చేసి ఎంటీజీ రియల్ ఎస్టేట్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇది పార్కింగ్ ఏరియా అండి. అవుటర్ గేట్ ఓపెన్ చేశాక ఇన్నర్ గేట్ మధ్యలో 3 కార్స్ వరకు పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో కారు ప్లస్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. టోటల్గా 4 కార్స్ ఇంకా బైక్స్ పార్కింగ్ వరకు ఉందండి. బయట ఈ సంప్ డీటెయిల్స్ ఇవన్నీ చూడొచ్చు. ఇక కింద చూసుకుంటే మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇది వాష్ ఏరియా, ఇంటి ముందు ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి. కింద చూస్తే 2 1 BHKలుగా డివైడ్ చేశారు. 2 పోర్షన్స్ని 1 BHK ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ లాగా 2 పోర్షన్స్ సెట్ చేశారు. అవి ప్రస్తుతానికి రెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు పైన ఉన్నామండి మనం. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఓనర్ వాళ్ళు ఉంటున్న 2 BHK. సో వాళ్ళు ఇది బిల్డర్ కట్టిన ఇల్లు కాదండి, ఓనర్ ఓన్గా కట్టుకున్న ఇల్లు. 2.5 years అట్లా అవుతుంది కన్స్ట్రక్ట్ చేసి. 3 years కావస్తుందని చెప్పారు. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు హాల్లో ఉన్నామండి. చూడొచ్చు, ఇంటీరియర్ వర్క్ అంతా చాలా బాగా చేయించారు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే వాల్ పేపర్స్ అవన్నీ చాలా బాగున్నాయి గోడకి. సో టోటల్ ఇంటీరియర్ వాళ్ళ టేస్ట్ బట్టి డిజైన్ చేసుకున్నారు ఓనరే. ఇది చూడొచ్చు, హాల్ పక్కనే ఒక రూమ్ సపరేట్గా దేవుడికి కేటాయించారు, పూజ గది. సో స్వస్తిక్ సింబల్తో ఒక కర్టెన్ నీట్గా మంచిగా సెట్ చేశారు. సో ఇక్కడ పక్కనే చూసుకుంటే మనకి కిచెన్ ఉంది. కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే ఇది స్పేషియస్గానే ఉందండి. ఒక 3-4 మెంబర్స్ ఈజీగా ఉండి కుక్ చేసుకుని సపోర్ట్ చేసుకునేలాగా చాలా స్పేషియస్గా కట్టుకున్నారు. సింక్ ఏరియా, 2 cylinder పట్టేసి కింద క్యాబిన్ అంతా సెటప్ ఉంది. సామాన్లు ఉన్నాయి, కొంచెం పట్టించుకోకండి, ఎందుకంటే బికాజ్ ఆల్రెడీ ఓనర్ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మొత్తం ఫర్నిచర్తో ఉంది ఇల్లు. ఈ చివర వచ్చేసి చిన్న వాషింగ్ ఏరియా ఉందండి. బయట మొత్తం ఐరన్ మెష్ ఉంది. టాటా స్టీలే వాడారు. ఇంటికి క్వాలిటీ ఎక్విప్మెంటే యూజ్ చేశారు. స్టీల్ నుండి, ప్లాస్టిక్ నుండి ఎవ్రీథింగ్ పీవీసీ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడారండి. అవన్నీ డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. వాడిన కంపెనీ నేమ్స్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అనేది. ఎలక్ట్రిక్ వర్క్, ఇంటీరియర్ వర్క్, వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే హాల్కి ఇక్కడ మొత్తం ఈ వుడ్ వర్క్ అంతా భలే ఉంది. కింద వుడ్ వర్క్, పైనేమో సీలింగ్ వర్క్ చాలా డీసెంట్గా చేశారు. ఇటు చూసుకుంటే కార్నర్లో మనం 2 BHK అని చెప్పాం కదా, మేజర్గా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, పేరెంట్స్ వాళ్ళు ఉండడానికి. పింక్ వాల్ పెయింటింగ్, అటుపక్కన గ్రీన్, లైట్ గ్రీన్ అనమాట, చాలా బాగుంది డీసెంట్గా. 2 అల్మారాలు ఉన్నాయి, ఒక బీరువా క్యాబిన్ ఉంది. అండ్ ఇది అటాచ్డ్ వెస్టర్న్ బాత్రూమ్ అండి. ఈ పక్కనే లెఫ్ట్లో ఒక ఇండియన్ బాత్రూమ్ కూడా డిజైన్ చేశారు. ఇదేమో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ రెండింటికి మధ్యలో ఇండియన్ బాత్రూమ్ సెట్ చేశారు. ఎవరైనా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, పేరెంట్స్, అట్లా వాళ్ళ కోసం. ఇదైతే G+1 బిల్డింగ్ అండి. మొత్తం 223 యార్డ్స్లో ఉంది. 223 గజాలు, 223 యార్డ్స్ అంటే చాలా స్పేషియస్ అండి. ఇది కొన్ని చూడొచ్చు, ఎంట్రన్స్ రూట్ ఎట్లా చాలా స్పేషియస్గా, చుట్టుపక్కల మంచి వాతావరణంలో ఉంది. ఎయిర్పోర్ట్ నుండి జస్ట్ 10 minutes అండి ఇక్కడ నుండి. అండ్ వండర్లాకి చాలా దగ్గరగా ఉంటుందండి. మన ORR రింగ్ రోడ్కి అయితే 15 to 20 minutes ఉంటుంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చేస్తే ఇదంతా వుడ్ చాలా హై క్వాలిటీ, కొంచెం థిక్గా ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఆ క్వాలిటీ కనిపిస్తుంది దీంట్లో. అంత డెలికేట్గా చేసింది అయితే కాదు, పొరపాటున తగిలినా కూడా బ్రేకేజ్ కాకుండా ఉంటాయి. ఇక్కడ లక్ష్మీదేవి ఇది ఒకటి సెటప్ చేశారండి, ఐడల్ పిక్చర్. ఈ సైడ్ డిజైన్స్ కూడా నాకు చాలా డీసెంట్గా అనిపించాయి. వుడ్ పైన సమ్ PVC మెటీరియల్ యూజ్ చేశారు. రూమ్స్కి, హాల్కి డివైడ్ చేయడానికి ఒక కర్టెన్ ఏర్పాటు చేశారు. చాలా డిజైన్ సెంట్రిక్గా చాలా బాగుంది. ప్రస్తుతానికి మనం హాల్లో ఉన్నాము. ఇదంతా చాలా ఈ డిజైన్ సెంట్రిక్గా చాలా బాగా చేసుకున్నారండి ఇంటీరియర్ వర్క్. ఇదంతా ప్లాస్టిక్ షీట్స్ చాలా బాగున్నాయి. ఒకసారి కర్టెన్స్ మొత్తం క్వాలిటీ చూడొచ్చు మీరు. ఇల్లు లైట్స్ ఆన్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడైతే బయటకు వచ్చేసాం. ఇది చూడొచ్చు, సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి కింద పైన కూడా. ఇంటి మొత్తానికి సేఫ్టీ గ్రిల్స్, లాకేజ్ సిస్టమ్ అండ్ CC కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. ఇటు బాల్కనీ వ్యూ చూడొచ్చు. బయట నుండి బ్లాక్ విండోస్, లోపలికి అంత క్లియర్గా లోపలివన్నీ కనిపించవు. ఇక్కడ చిన్న వాష్ ఏరియా ఉంది అండ్ ఇక్కడ ఒక ఇండియన్ బాత్రూమ్ ఎక్స్ట్రా ఉంది. సో బాత్రూమ్ ప్లస్ లెట్రిన్ చూడొచ్చు. ఇక బయట స్పేషియస్ ఎన్విరాన్మెంట్. చుట్టుపక్కల ఏంటంటే చాలా ఇండివిజువల్ హౌసెస్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ అవుతున్నాయండి. చాలా స్పేషియస్ ఎన్విరాన్మెంట్గా ఉంది, మంచి ఇదిగా ఉంది. అండ్ ఇటుపక్క కొన్ని అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. మంచి డెవలపింగ్ ఏరియా అండి. మంచి ప్రాపర్టీ తీసుకుందాము, అది ఫ్యూచర్లో డెవలప్ అయ్యేలా ఉండాలి అనుకుంటే ఇది మంచి ఒక ఆప్షన్ అవుతుంది. ఒకసారి పైకి కూడా వెళ్ళి
వాటర్ ట్యాంక్స్ ఎట్లా ఉన్నాయి, మొత్తం ఏవి యూజ్ చేశారు ఏంటి కనుక్కొని ఒకసారి చూద్దాము. ఇక్కడ కూడా గ్లాస్ వర్క్ చేయించారు, ఎండని కట్ చేసే బ్లూ గ్లాస్. పైకి వెళ్తున్నాం. ఇక్కడ డోర్ సెటప్ చేశారండి టెర్రస్కి. ఇంటికైతే కృష్ణ వాటర్ కనెక్షన్ ఇప్పించారండి. ఆల్రెడీ నల్లాకి కూడా మొత్తం పే చేసి ఉన్నారు. సో పెండింగ్ ఛార్జెస్ ఏం లేవు, అన్నీ పే చేసి ఉన్నాయి. అండ్ వాటర్ లీటర్, ఇక్కడ వాటర్ ట్యాంక్స్ చూడొచ్చు. ఒక్కొక్కటి 1100 లీటర్ అండి, రెండు కలిపి 2200 లీటర్. రెండు సపరేట్ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. మొత్తం 2200. చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తే చుట్టుపక్కల ఎంత కన్స్ట్రక్షన్స్, ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో మీరు చూడొచ్చు. ఈ పక్కనే 2 అపార్ట్మెంట్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. సో ఇది మొత్తం పైపింగ్, మొత్తం వాటర్ సెటప్ మొత్తం అయిపోయింది. కంప్లీట్గా ఇల్లు రెడీ టు మూవ్ అనమాట. ఆల్రెడీ 2.5 years, మోర్ దాన్ 2.5 years ఓనర్స్ ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళు సేల్కి పెట్టారు. సో బిల్డర్ కట్టిన బిల్డింగ్ కాదు కాబట్టి ధైర్యంగా తీసుకోవచ్చు. ఒకసారి రండి, కాంటాక్ట్ చేయండి మమ్మల్ని. డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ త్రూ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, వాట్సాప్లో పింగ్ చేయండి. ఈ రోడ్డు చూడొచ్చు మీరు, స్ట్రైట్ ఒక 100 meters దగ్గరలోనే మనకి మెయిన్ రోడ్డు ఉంటుందన్నమాట, బృందావన్ కాలనీ రోడ్డు. అది నేను క్లియర్గా చెప్తాను, పొల్యూషన్ లెస్ ఏరియా అండి ఇది. సిటీలో నేను అపార్ట్మెంట్ కల్చర్లో ఉండలేను, నాకు ఇండివిజువల్ కావాలి, G+1 బిల్డింగ్ కావాలనుకుంటే ఇట్లా ఉంటుంది. ప్రైస్ డీటెయిల్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ది ఓనర్ డీటెయిల్స్ కోసం డైరెక్ట్గా వాట్సాప్ లింక్ క్లిక్ చేసి మాతో చాట్ చేయండి. ఓనర్ అయితే ప్రైస్ ఒకటి రివీల్ చేయమన్నారండి. అది 1.25 చెప్పారు, అంటే 1.25 crore వరకు చెప్తున్నారండి. 223 గజాలు, 223 yards అనమాట. సో అది వర్త్ అనిపిస్తుంది. ఈ ప్రస్తుతం లొకాలిటీలో హైదరాబాద్లో చాలా డెవలపింగ్ ఏరియాలో ఉంది కాబట్టి. కింద ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి, చూడొచ్చు. ఈ 1 BHKలు నేను ఓపెన్ చేసి చూపించలేను, ఆల్రెడీ ఉంటున్నారు టెనెంట్స్. సో ఇదండి, ఈ ప్రైస్కి కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉండి నేను ఒకసారి చూద్దాం ఈ ప్రాపర్టీ అనుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ ప్రాపర్టీస్ కూడా చూడడానికి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఓనర్తో మనం ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూసొద్దాము, మేము కూడా వస్తాము. సో చూడొచ్చు, ఇట్లా సీసీ రోడ్డు 100 meters జస్ట్ అట్లా రాగానే మనకి సీసీ రోడ్ 12 feet రోడ్డు ఉంది. అండ్ డైరెక్ట్ వెళ్ళగానే ఇంజనీరింగ్ కాలేజ్ చాలా దగ్గరలో ఉన్నాయండి. హాస్పిటల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, ప్లే గ్రౌండ్స్ అన్నీ ఉన్న ఏరియా అనమాట. ఒకసారి కాంటాక్ట్ చేశారంటే ఎగ్జాక్ట్ లొకేషన్ అవన్నీ మీకు పంపి మనం ఒకసారి వెళ్ళి చూద్దాము. ప్రాపర్టీ అంతా ఓకే అనుకున్న తర్వాత డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. సో దట్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి ఇంకా జెన్యూన్ ప్రాపర్టీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.